అందరికీ నమస్కారము. తెలుగు తేజాలన్న శీర్షికలో గిడుగు వెంకట రామ్మూర్తి గారి గురించి తెలియజేస్తున్నాం. ఈ నెల 29వ తారీఖు అనగా ఆగస్టు 29వ తారీఖుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా తెలుగు భాషా పితామహుడుగా ఈయన కీర్తిస్తారు. ఈయన కళాప్రపూర్ణ బిరుదాంకితులు కూడా. ఈయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం లో దగ్గర పరవసాలపేట అనేటువంటి ఒక గిరిజన గ్రామంలో జన్మించారు. ఈయన 29 ఆగస్టు 1863లో పుట్టడం, 27 జాన్యువరి 1940లో దివంగతులవ్వడం జరిగింది. అయితే ఈయన గొప్ప సాహితీవేత్త, రచయిత కూడాను. తెలుగు భాషకు సేవ చేసినటువంటి వ్యక్తుల్లో ఆద్యుడు. ఈయన రావు సాహెబ్‌గా కీర్తింపబడ్డాడు. తెలుగు వ్యావహారిక భాషలో తీర్చిదిద్దారు. ఆయన అంతేకాకుండా పుట్టిన తేదీని జరుపుకుంటున్నాము. తర్వాత సవర భాషను తీర్చిదిద్ది గిరిజనులను జనసామాన్యంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడాను. ఈయన శాసనాలను కూడా